బ్రేకింగ్ న్యూస్ మంకీ పాక్స్ వ్యాధి వ్యాప్తిపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యాధి ప్రబలకుండా ముందస్తు చర్యలకు రంగం సిద్ధం చేసింది. మంకీ పాక్స్ వ్యాధి వ్యాప్తిపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సమీక్ష నిర్వహించారు. మంకీ పాక్స్ పై అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి వ్యాధి నివారణ, చికిత్సకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గాంధీ ఫీవర్ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులను సూచించారు. మంకీ పాక్స్ నివారణ మందులను అందుబాటులో ఉంచాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ వ్యాధి కేసులు నమోదు కాలేదని అధికారులు మంత్రికి వివరించారు. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా మంకీ పాక్స్ వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. మంకీ పాక్స్ పై ప్రపంచవ్యాప్తంగా దీనికి సంబంధించి అధికారులు చర్యలు చేపడుతున్నారు. మంకీ పాక్స్ వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అయితే అలర్ట్ అయింది. మంకీ పాక్స్ పై ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన నేపథ్యంలో కేంద్రం వ్యాధి నివారణ చర్యలకు సిద్ధమైంది. దగ్గరలో ఉన్న రోగులను గుర్తించి వారికి వైద్యం అందించడానికి ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేయాలని అధికారులకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా విమానాశ్రయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే అనుమానితులకు ఆర్టీపీసీఆర్ వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. మంకీ పాక్స్ కు సంబంధించి ఢిల్లీలో 3 నోడల్ ఆసుపత్రులు సిద్ధం చేసింది. వ్యాధిని ఎదుర్కొనేందుకు దేశ రాజధానిలో 3 కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు నోడల్ కేంద్రాలుగా ఆరోగ్య శాఖ గుర్తించింది. ఇక రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి, సఫ్దార్జంగ్ తో పాటు లేడీ హార్డింగ్ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ కేంద్రాల నిర్వహణ, చికిత్సకు ఏర్పాట్లు చేయనుంది. ఆయా రాష్ట్రాల్లో నోడల్ సెంటర్లు గుర్తించి వైరస్ ను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఇదే అంశంపై ఆగస్టు 18న ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. మంకీ పాక్స్ వైరస్ మనిషి శరీరం లోపలికి ప్రవేశించిన తరువాత 1 నుంచి 21 రోజుల్లో ఎప్పుడైనా లక్షణాలు బయటపడొచ్చని WHO తెలిపింది. పొక్కులు, జ్వరం, గొంతు ఎండిపోవడం, తల కండరాల నొప్పులు, వెన్నునొప్పి వంటివి సాధారణంగా కనిపిస్తాయని, ఇవి దాదాపు 2 నుంచి 4 వారాల పాటు కొనసాగొచ్చని తెలిపింది. ఈ లక్షణాలు కానివంటే అలసత్వం చేయకుండా వెంటనే ఆసుపత్రిలో జాయిన్ అవ్వాలని తెలిపింది.